తొందరగా రండి, నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది. ఈరోజు ఎలాగైనా చెయ్యాలి. అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది, రేపు చేద్దాంలేండి. నేను లాయర్ దగ్గరకు పోయి వచ్చిన, పెళ్లి చేసుకుందాం. మొన్న వారం రోజుల కిందనే విడాకులు ఇచ్చినావు కదా నాకు, మళ్ళీ పెళ్లి చేసుకుందాం లాయర్ దగ్గరకు పోయి వచ్చినా అని అంటున్నావు ఎందుకు? నేను నీకు విడాకులు ఇచ్చి నుంచి నువ్వు మస్తు సంతోషంగా ఉంటున్నావు, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్నా. ఎవడబడతాడు నేర్చినావు? అబ్బా అమ్మా ఎదలా మస్తు వస్తుంది. అబ్బా అమ్మా ఇగో మెడికల్ షాప్ పోయి ఒక గోళీ తీసుకురాపో జల్దీ. 15 నిమిషాల తర్వాత ఇక్కడికి తెచ్చినావా? సగం దూరం వెళ్ళి వాపస్ వచ్చిన. ఎందుకు? లిప్స్టిక్ పెట్టుకోవడం మర్చిపోయినా. మా నాయన ఫోన్ చేస్తుండు. హలో అల్లుడా. చెప్పమామా. నీ బామ్మర్దికి పిల్లంజునిగా పోదాం, నువ్వుదా? నేను రాను మామ, మీరే పోయిరండి. నువ్వెందుకు రావు? నాకు పిల్లను సెలెక్ట్ చేసుడు రాదు, నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిగా లేదు. ఓ పిల్ల ఎట్లున్నది అంగి? ఇప్పుడే తీసుకొని వస్తున్నా, 1000 రూపాయలు పడ్డది. ఇంకొక 500 పెడితే కొత్తది వస్తున్నాయి కదా. కూసింది కోయిలమ్మ. నీ తాగుడు కగ్గిదాలుగా మళ్ళా తాగత్తన్నవా? తాగి ఇంటికత్తే సంపుతానన్నావు కదా, నాకు చాలా భయం అయింది. అందుకే ఇంటికి రావడానికి ధైర్యం కోసం తాగిన భాగ్య. ఎవ్వలే ఫోన్లో అంతగానో మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయిందట, దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు కూడా 2-3 ఏళ్లలో పని చేయాలమ్మా. ఈ అవ్వ పానం ఉన్నంతసేపే భూములు, జాగలు, నగ, నట్ర, ఆస్తి, పాస్తులు. పాపంగా సుబ్బిగాడు చచ్చిపోయిండే. అయ్యో పాపం, ఎప్పుడు? ఇప్పుడే చచ్చిపోయిండు. ఒకసారి చూసిరాపోరా, అదే చచ్చిపోయిన మళ్ళా కనబడతారా? అబ్బో నాకు శవాన్ని చూస్తే భయం అవుతుంది. ఏంటిది శవాన్ని చూస్తే భయం అవుతుందా? ఇది శవం కాదా? ఇది శవం కాదా? ఏ ఊకో, మనం శవాలం గాని. శవం ఎక్కంచెలా వచ్చిందా? ఓ పిచ్చిదానా, ప్రాణం ఉన్నంత వరకు ఎవల శవాన్ని వాళ్ళు మోసుకున్నాడే, ప్రాణం పోయినాక 4 మోస్తారు, అంతే తేడా. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది, డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. ఏవండి రండి భోంచేద్దాం. బిర్యానీ, వంకాయ మసాలా కూర, పెరుగు పచ్చడి అన్ని రెడీగా ఉన్నాయి, రండి. తెలుసు నాకు, ఇప్పటిదాకా వండిందే నేను, ఇప్పుడు రండి అంట. ఏమదమ్మా ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాలంట. బావా మా అమ్మలు ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాడంట. ఈ అమ్మ బావని ఇంటికి పంపిస్తున్నా. ఏమొద్దు, ఆ దొంగనన్న వచ్చి అర్ధగంటలో పోయిండు కానీ అల్లుడు వస్తే వారం రోజుల దాకా పోడు. కొంచెం మీ అడ్రస్ చెప్తారా? నాకు తెలీదు, ముందర పోయి అడగండి. ఇప్పుడు చెప్తారా? అరే తిప్పు, చిన్నగా తిప్పు, మెడ వచ్చేస్తుంది. నా వల్ల కాదండి, బాగా నొప్పిగా ఉంది, ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కళ్యాణి, నిద్రలో పట్టేసిందే కదా, తిప్పు వచ్చేస్తుంది. నా ప్రాణం పోతుందండి, ఎందుకు మీకు అంత బతకం ఎక్కువ? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి ఏదో ఒక సాకులు చెప్తానే ఉంటున్నారు. సరే డాక్టర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అరే ఈ అమ్మాయి ఎవరు? ఇంట్లో ఉన్నప్పుడు మెసేజ్ చేయొద్దంటే చేస్తుంది. చూసావా వచ్చేసింది మేడం. నేను చెప్పానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని. సర్లే గానీ ఈ సంగతి తర్వాత. మీకు మెసేజ్ చేసిన అమ్మాయి ముందు ఆ ఫోన్ ఇవ్వండి. ఎందుకు కొడుతున్నావే? నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటారా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నీతోనే పళ్ళపోతున్నాను, ఇంకో దాన్ని చేసుకున్నానని నీకెవరు చెప్పారే? నాకెవరు చెప్పలేదు. నిన్న రాత్రి నేను పడుకున్న తర్వాత నా కళ్ళ మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోవడం నా కళ్ళతో నేనే చూశాను.
ఒక బీరువా డోర్లు మెల్లగా రాదు. ఓ బీరువాను ముట్టుకోవద్దు, ఓ కూలర్ను ముట్టుకోవద్దు, ఓ ఫ్రిడ్జ్ను ముట్టుకోవద్దు, మీ అయ్య కొనిచ్చిన ఎవ్వి ముట్టుకోవద్దు కదా. అవును మరి, మా నాన్న కొనిచ్చిన ఏవైనా అపురూపంగానే చూసుకుంటా. నన్ను ఎవ్వడు కొన్నాడు? మీ అయ్య కొనియలేదా? ప్రాణం లేని వస్తువులను అపురూపంగా చూసుకున్నప్పుడు ప్రాణంతో ఉన్న నన్ను చూసుకుంటే ఏంటి, నేను మంచిదన్నా మన ఎదిరింటి ఆవిడ మంచిదా? నేను సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడక్కే. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చెప్పొచ్చు అంటారు కదా, చెప్పండి. ఆవిడ అన్నం కాదే, రస్మలై. తింటే గాని చెప్పలేను.